Hello everyone, welcome to Srimeda. So today we are here to discuss with the our paper number 5 in CMA Inter, our business laws and ethics. So business laws and ethics సంబంధించి మనకి ఎగ్జామ్ రిలేటెడ్గా వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ వీ హ్యావ్ టు గో త్రూ ఇన్ దీస్ 2 days. ఇక ఈ 2 daysలో ఎలా ప్రిపరేషన్ ఉండాలి, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, బేసిక్గా లైక్ కేటగిరీ ఏంటి, ఏబిసి అనాలిసిస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లైక్ వాచ్ ఇట్ అండ్ యూజ్ ద రిసోర్సెస్ ప్రొవైడెడ్ ఇన్ ది వీడియో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా విల్ గో విత్ ద క్వశ్చన్ పేపర్. సో అవర్ అల్టిమేట్ లైక్ వారియర్. సో ద థింగ్ ఈజ్ లైక్ వీ హ్యావ్ టు అచీవ్ దట్ వార్, దట్స్ ఇట్. సో అది అచీవ్ చేయడానికి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది మీకు ఆల్రెడీ తెలిసిందే. లైక్ దెర్ ఆర్ టోటలీ టూ సెక్షన్స్ విల్ బి దేర్. సెక్షన్ ఏలో టోటల్గా మనకి 30 మార్క్స్కి ఎంసీక్యూస్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఐఎమ్ నేను ఇచ్చే రికమెండేషన్ ఏంటని అంటే 15 ఎంసీక్యూస్లో ట్రై చేయండి. అట్లీస్ట్ 13 ఎంసీక్యూస్ అన్నా మీకు కరెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేయాలి. దాట్స్ ఇట్, యువర్ సక్సెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎంసీక్యూస్. అర్థమవుతుందా? ఎందుకని అంటే కోర్స్ యూ విల్ నాట్ గెట్ దట్ మచ్ టఫ్ ఎంసీక్యూస్. ఒకసారి మన బోర్డు మెటీరియల్స్లో ఓల్డ్ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మల్టిపుల్ టైమ్స్ రివర్స్ చేయండి. ఆటోమేటికల్లీ యూ కెన్ సాల్వ్ ఆల్ ది ఎంసీక్యూస్. ఓకే, 13 ఎంసీక్యూస్ కరెక్ట్ చేయగలిగితే చాలు. సో మీరు యూ విల్ గెట్ ద బెస్ట్ స్కోర్. ఓకేనా? సో సెక్షన్ ఏలో విల్ హ్యావ్ ద 30 మార్క్స్. ఆ తర్వాత సెక్షన్ బికి సంబంధించి సో వీఆర్ హ్యావింగ్ ద లైక్ క్వశ్చన్స్. సో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా సెక్షన్ బిలో యు ఆర్ హ్యావింగ్ 7 క్వశ్చన్స్. అర్థమవుతుందా? సో టోటల్గా 7 క్వశ్చన్స్ అనేది ఉంటాయండి. 7 క్వశ్చన్స్లో ఇన్స్టిట్యూట్ హ్యాస్ గివెన్ యూ ద బెస్ట్ ఆప్షన్ దట్ యూ కెన్ టేక్ 2 క్వశ్చన్స్ యాజ్ చాయిస్. 2 క్వశ్చన్స్ మీరు చాయిస్ తీసుకోగలిగినప్పుడు you can select those questions which you are not at all that much confident and just strike off those questions. అవసరమే లేదు. ఎగ్జామ్లో 5 క్వశ్చన్స్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో వాటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, పర్ఫెక్ట్గా రాయండి, చాలు, యూ విల్ గెట్ ది మార్క్స్. ఓకేనా? అలా మనకి ఈచ్ రోమన్లో కూడా లైక్ అంటే ఇప్పుడు లైక్ మనం చదువుకున్నాం కదా. సో విల్ హ్యావ్ ద 7 క్వశ్చన్స్ ఉంటాయని. సో ఈచ్ క్వశ్చన్లో కూడా ఇట్ విల్ బీ ఫర్ 14 మార్క్స్ క్వశ్చన్ ఉంటుందండి. అలా 14 మార్క్స్ తీసుకుంటే లైక్ విల్ గెట్ 98 మార్క్స్ వస్తాయి. ఆ 98 మార్క్స్లో కూడా మనకి ఏంటండి అంటే ఎవ్రీ రోమన్ అంటే ఇలా ఈ 7 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో నథింగ్ బట్ 7 రోమన్స్ అని చదువుకుంటే ఎవ్రీ రోమన్ విల్ బీ హ్యావింగ్ 2 క్వశ్చన్స్ లైక్ దిస్. 2A 2B, 3A 3B ఇలా 2 క్వశ్చన్స్ ఉండడానికి ఛాన్స్ ఉందండి. అలా టోటల్‌గా విల్ గెట్ 12 డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది మీకు ఎగ్జామ్‌లో రావడానికి ఛాన్స్ ఉంది. 2 కేస్ స్టడీస్ కూడా ఉంటాయి. సో అల్టిమేట్‌లీ టోటల్‌గా 14 క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ ఈస్ హావింగ్ 7 మార్క్స్. సో యూ విల్ బి గెట్టింగ్ ఫర్ 98 మార్క్స్. 98 మార్క్స్‌లో యూ నో నీడ్ టు రైట్ ఫర్ ది 14 మార్క్స్. లాజిక్ అర్థమవుతుందా? సో 14 మార్క్స్ మీరు చాయిస్ తీసుకున్న రిమైనింగ్ 70 మార్క్స్ చాలా కంఫర్టబుల్‌గా రాయొచ్చు. వాట్ ఇట్ ఆ 28 మార్క్స్ మీరు వదిలేసినా కానీ రిమైనింగ్ 50 మార్క్స్కి కూడా రిమైనింగ్ 70 మార్క్స్ కూడా పర్ఫెక్ట్గా రాయగలిగితే చాలండి. సో యూ విల్ గెట్ ద బెస్ట్ స్కోర్. ఓకే, సో క్వశ్చన్స్ అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, 100 మార్క్స్కి మీరు కంపల్సరీగా అటెంప్ట్ చేయాల్సిందే. 100 మార్క్స్ అటెంప్ట్ చేయండి. మీకు వచ్చా రాదనేది ఇట్స్ సెకండరీ. ఫస్ట్ అటెంప్ట్ ఫర్ 100 మార్క్స్. అలాగని అన్నెసెసరీగా కూడా కాదు. కొంచెం రీజనబుల్‌గా మీనింగ్‌ఫుల్‌గా రాయడానికి ట్రై చేయండి. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు ది లా మనకి 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి లాలో వచ్చేసరికి లైక్ డెఫినిషన్స్ కానీ, కీవర్డ్స్ కొన్ని ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ అనేది మిస్ చేయొద్దు. వాటిని పర్ఫెక్ట్‌గా రాయడానికి ట్రై చేయండి. ఎథిక్స్‌లో జస్ట్ అక్కడ ఇచ్చిన లైక్ సైడ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో పాయింట్స్ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు మీరు రాసుకున్నా చాలు. ఓకేనా? సో చదివేటప్పుడు చాలా డీటెయిల్‌గా మొత్తం 100% అయితే కవర్ చేయండి. అండ్ మీకేంటండి అంటే వెన్ వీఆర్ హ్యావింగ్ ద బెనిఫిట్ ఎగ్జామ్‌లో మనకొక బెనిఫిట్ ఉంది. ఆ బెనిఫిట్ ఏంటనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. లైక్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సీ దిస్ ఈస్ ద
expected topic analysis for our June 2026 attempt and for CMA Inter Business Laws and Ethics. See, టోటల్లీ నేను చెప్పాను కదా! ఫస్ట్ రోమన్‌లో మీకు 30 మార్క్స్ ఉంటుంది. దట్ ఈస్ ఫర్ ఎంసీక్యూ కదా! ఇక రిమైనింగ్ 7 క్వెషన్స్ ఏదైతే ఉన్నాయో దోస్ ఆర్ ఫ్రమ్ 2A టు మనకి 8 2A, 2B, 3A, 3B అలా ఎయిత్ క్వెషన్ వరకు వస్తాయండి. సో, దీస్ క్వెషన్స్ విల్ బి జనరల్లీ చెప్పాను కదా! దిస్ ఈస్ ఫర్ 7 మార్క్స్. దిస్ ఈస్ ఫర్ 7 మార్క్స్. సో, అన్నీ కూడా మనకి 7 మార్క్స్ క్వెషన్సే ఉంటాయి. ఇందులో యూ కెన్ టేక్ ది చాయిస్. మీరు చాయిస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇన్‌స్టిట్యూట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ అలోయింగ్ యూ ద చాయిస్ యూ హావ్ టు టేక్. వాటిని ప్రాపర్‌గా మీరు ఐడెంటిఫై చేయగలిగితే చాలు. చూడండి, సింపుల్‌గా ఒక చిన్న అనాలిసిస్. అంటే రీజనబుల్ ప్రిపరేషన్ చేసినా కానీ మీరు పాస్ అవ్వచ్చా సార్? 100 మార్క్స్ రాయొచ్చా అంటే చూడండి. అంటే పేపర్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయనేది. ఫస్ట్ సెకండ్ క్వెషన్ నెంబర్ 2 అండి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. జనరల్‌గా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్‌లో కొన్ని క్వెషన్స్ ఏదో ఒకటి మనకి నార్మల్ కాంట్రాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎన్ఫోర్సబిలిటీ రిలేటెడ్‌గా వైడ్ కాంట్రాక్ట్స్, వైడబుల్ కాంట్రాక్ట్స్, ఇక బేసిక్ లైక్ వేజరింగ్ కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయి. ఇలా బేసిక్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో జనరల్ టర్మ్స్ నుంచి మనకు ఒక క్వెషన్ అండి. ఆ తర్వాత స్పెషల్ కాంట్రాక్ట్స్, ఇండెమ్నిటీ, గ్యారంటీ, బెయిల్మెంట్ ఇందులో నుంచి. అంటే ఫస్ట్ క్వెషన్ మీరు గ్యారంటీగా ఫిక్స్ అయిపోవచ్చు. లైక్ కన్ఫర్మ్ దట్ యూ విల్ గెట్ ఫ్రమ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచే వస్తుంది. అండ్ ఆఫ్‌కోర్స్ మీరు చదివే ఉంటారు. అండ్ మీరు ఎగ్జామ్ కూడా నిజంగా అంటే ఆ చాప్టర్ వరకు ఐ హోప్ యూ కెన్ రైట్ ఇన్ ద బెస్ట్ వే కదా! సో, అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ అయిపోయింది. ఒక క్వెషన్ అయిపోయింది. ఆ తర్వాత జస్ట్ ఇన్ కేస్ 3A, 3B, 4A, 4B ఇలా 2 టాపిక్స్ ఉన్నాయండి. 3Aలో వీ కెన్ గెట్ పార్ట్నర్‌షిప్ యాక్ట్ కూడా ఉంది. ఎల్ఎల్‌పి యాక్ట్ కూడా వస్తుంది ఛాన్సెస్. ఆ తర్వాత 3Bలో వీ కెన్ గెట్ ఎన్ఐ యాక్ట్ ఆర్ సోగా, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కూడా రావచ్చు. ఈ 4 టాపిక్స్ ఈ 3A, 3Bలో వచ్చేస్తాయండి. 4 టాపిక్స్ కూడా కంబైన్ చేసి అంటే ఏదైనా రావచ్చు. మీకు పార్ట్నర్‌షిప్ యాక్ట్ కానీ, ఎల్ఎల్‌పి కానీ, లేదా ఎన్ఐ యాక్ట్ కానీ, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కానీ ఏదో ఒక టాపిక్ అనేది 3A, 3Bలో రావడానికి ఛాన్స్ ఉంది. ఎనీ ఆఫ్ ది ఎనీథింగ్ ఏ చాప్టర్ అయినా రావచ్చు. సో, ఫ్రమ్ దిస్ థర్డ్ క్వెషన్ ఓకేనా. ఫోర్త్ క్వెషన్‌లో అగైన్ యూ విల్ గెట్ ది ఇండస్ట్రియల్ లాస్. ఫోర్త్ క్వెషన్‌లో యూ ఆర్ అగైన్ గెట్టింగ్ ది ఇండస్ట్రియల్ లాస్ నుంచి ఒక 2 క్వెషన్స్. ఇండస్ట్రియల్ లాస్ రిలేటెడ్‌గా కోడ్ ఆన్ వేజెస్ ఆర్ ఫ్యాక్టరీస్ యాక్ట్, ఈపీఎఫ్ ఆర్ గ్రాట్యుటీ యాక్ట్. సో, ఇండస్ట్రియల్ లాస్‌కి సంబంధించి 2 క్వెషన్స్ అండి. అంటే నేను జనరల్‌గా చెప్తున్నాను. మీరు ఈ 2 చాయిస్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ప్యాటర్న్ ఇలాగే ఉంది. ఇదే మీకు ఎగ్జామ్‌లో కూడా ఇలాగే రిపీట్ అయితే జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యూ హావ్ టేకెన్ దిస్ యాస్ టు లైక్ ఈ 2 రోమన్స్‌ని ఈ 2 క్వెషన్స్‌ని కూడా మీరు చాయిస్ తీసుకుంటే యూ హావ్ అనదర్ క్వెషన్స్ లైక్ కంపెనీస్ యాక్ట్ ఇస్ దేర్, ఇన్కార్పొరేషన్, ఎంఓఏ, ఏఓఏ, సో షేర్ క్యాపిటల్స్ ఇవన్నీ వాటికి సంబంధించి ఒక క్వెషన్. అదే మళ్ళీ మనకి ఇక్కడ ఏంటని అంటే ఫిఫ్త్ రోమన్ అంతా కూడా ఆల్మోస్ట్ మన కంపెనీస్ యాక్టేనండి. ఆ తర్వాత సిక్స్త్ క్వెషన్ వచ్చేసరికి ఉమెన్ డైరెక్టర్ ఆర్ బోర్డ్ రిపోర్ట్స్, ఈ మేనేజబుల్ పర్సన్స్ వీటి గురించి. సో, అంటే ఆల్మోస్ట్ కంపెనీస్ యాక్టే. కంపెనీస్ యాక్ట్‌కి సంబంధించిన క్వెషన్సే. ఆ తర్వాత సెవెంత్ క్వెషన్ వచ్చేసరికి లైక్ ఇది కూడా సెవెంత్ క్వెషన్ వచ్చేసరికి ఇట్స్ ప్యూర్‌లీ రిలేటెడ్ టు ఎథిక్స్. స్కోరింగ్ అండి. ఎథిక్స్ ఈస్ ద స్కోరింగ్ వన్. అంటే మీకు ఎక్కడ కూడా మార్క్స్ కట్ అవ్వవు. సో, ఉన్న క్వెషన్స్ కరెక్ట్‌గా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవి కరెక్ట్‌గా మీరు నేర్చుకొని వెళ్తే చాలు. మీరు ఎగ్జామ్‌లో వస్తే యాస్ ఇట్ ఈజ్ రాసి మార్క్స్ తెచ్చుకోవడమే. సో, జస్ట్ చదివేటప్పుడు మీరు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో మ్యాచ్ చేసుకుంటూ ఉండండి. ఎథిక్స్‌ని ఎలా 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 గుర్తుపెట్టుకోవాలి ఏంటి? మీరు రియల్ లైఫ్‌తో మ్యాచ్ చేసుకుంటూ ఉండండి. యూ కెన్ డూ దట్ చాప్టర్. ఓకే. ఇక ఆ తర్వాత అగైన్ మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి మేబీ ఇక్కడ ఒక కేస్ స్టడీ అడగడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత అగైన్ కంపెనీస్ యాక్ట్. అంటే ఇక్కడ చూడండి ఎన్ని చాప్టర్స్ మనం లైక్ ఈ థర్డ్ రోమన్, ఫోర్త్ రోమన్ కూడా మీరు వదిలేసుకున్నా కానీ లైక్ చాయిస్ తీసుకున్నా కానీ యూ కెన్ రైట్ ఫర్ 100 మార్క్స్. అంటే 100 మార్క్స్ అంటే ఈ 70లో 70 మార్క్స్‌కి రాయొచ్చు. అట్‌లీస్ట్ ఎంసీక్యూస్ మనం కౌంట్ చేయకపోయినా 70 మార్క్స్ మీరు రాయొచ్చండి బై టేకింగ్ ద చాయిస్. సో, దట్స్ వై టేక్ చాయిస్ ప్రాపర్‌లీ. నాట్ ఓన్లీ ఇన్ ద లైక్ ఎగ్జామ్‌లోనే కాదు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మీ యొక్క ఆర్డర్‌ని మీరు అలాగే సెలెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు పార్ట్నర్‌షిప్ యాక్ట్ కావచ్చు, ఎన్ఐ యాక్ట్ కావచ్చు, వేజెస్, ఫ్యాక్టరీస్ యాక్ట్, గ్రాట్యుటీ, ఈపీఎఫ్ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో సో, దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఇన్‌స్టిట్యూట్ హాస్ గివింగ్ లైక్ ఒక ప్రాపర్ ఫార్మాటింగ్‌లోనే పేపర్ ఉన్నప్పుడు దెన్ వై కాంట్ యూ టేక్ ప్రాపర్ చాయిస్ ఫర్ ది ఎగ్జామ్?
ప్రిపరేషన్‌లో కూడా మీరెందుకు తీసుకోకూడదు? యెస్ యూ కెన్ టేక్ ఇట్. సో, జస్ట్ వాటిని బేస్ చేసుకొని మీరు ఏది ప్రిపేర్ అవ్వాలి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కన్ఫర్మ్ దేర్ ఈస్ నో ఎనీ ఛాన్స్ ఫర్ యూ. సో, కంపల్సరీ క్వెషన్. తర్వాత కంపెనీస్ యాక్ట్ కంపల్సరీ క్వెషన్. మీకెక్కడ కూడా ఛాన్స్ లేదు. సో, యూ విల్ గెట్ ఫర్ 20-30 మార్క్స్ ఫ్రమ్ ద కంపెనీస్ యాక్ట్. ఓకే. ఆ తర్వాత లైక్ ఆఫ్‌కోర్స్ మనం చదువుకున్న లైక్ కంపెనీస్ యాక్ట్‌లోనే అదర్ థింగ్స్ అండి. బెయిల్‌మెంట్ ఇవి. తర్వాత ఎథిక్స్. ఎథిక్స్ కూడా అంతే. సో, ఈజీగా 14-15 మార్క్స్ క్వెషన్స్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఈ ఈ టాపిక్స్ వరకు మీరు కరెక్ట్‌గా నేర్చుకున్న 70 మార్క్స్ అయిపోయాయండి. ఇక ఎంసీక్యూస్‌లో మీరు 30కి ఒక 20, 24, 26 తెచ్చుకున్నా కానీ యెస్ యూ ఆర్ ఆల్‌మోస్ట్ అప్ టు 80, 90 మార్క్స్ వరకు ఆల్రెడీ బెస్ట్‌గా రాసే ఉన్నారు. దట్స్ వై ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా కొంచెం ఆర్డర్‌లో ఫాలో అవ్వండి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కంపల్సరీగా చదువుకోవాలి. ఆ తర్వాత లైక్ కంపెనీస్ యాక్ట్, తర్వాత ఎథిక్స్. అంటే వీటి వరకు మనకి చాలా మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ అనేది ఈ చాప్టర్స్‌లోనే మనకు కవర్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఇక కంపెనీస్ యాక్ట్‌లో డైరెక్టర్స్, ఆడిటర్స్, గ్రాట్యుటీ, ఎన్ఐ యాక్ట్, పార్ట్నర్‌షిప్, కోడ్ అండ్ వేజెస్ ఇవన్నీ. ఇక మిగతా చాప్టర్స్ అన్నీ కూడా. ఫ్యాక్టర్స్, ఇండస్ట్రియల్ లాస్ ఇవన్నీ కూడా. సో, ఇలా ఒక ప్రాపర్ ఆర్డర్ గనుక మీరు ఫాలో అయ్యారంటే సో, ఎగ్జామ్‌లో కూడా కొంత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 డేస్ మీకు ప్రిపరేషన్ టైమ్ ఏదైతే ఉందో జస్ట్ ఈ 2 డేస్‌లో మీరు అన్నెసెసరీ పాయింట్స్ అన్ని, అన్నెసెసరీ చాప్టర్స్ అన్ని పట్టుకొని చదువుకోకుండా ఆర్డర్‌లో వెళ్తే ఏంటని అంటే యెస్ మేబీ దేర్ ఈస్ ఏ ఛాన్స్ లైక్ యూ కెన్ యుటిలైజ్ ద అవర్స్ ఎఫెక్టివ్‌లీ. ఉన్న అవర్స్‌ని ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకొని బెస్ట్‌గా చదవచ్చు. సో, దట్స్ వై నేనిచ్చే రికమెండేషన్ ఏంటని అంటే జస్ట్ ఈ పేపర్ ప్యాటర్న్‌ని బేస్ చేసుకొని ప్రిపరేషన్ చేయండి. యాజ్ ఇట్ ఈస్‌గా రావచ్చా సార్ అంటే, మోస్ట్‌లీ ఇన్ ఆల్ ద ప్రీవియస్ ట్రెండ్స్‌ని బేస్ చేసుకొని మనం ఫైండ్ ఔట్ చేసిందే. సో, యూ కెన్ అట్‌లీస్ట్ రిలై ఆన్ దిస్. ఇట్స్ ఎ లాస్ట్ సేవియర్. ఇక మీరు దీన్ని బేస్ చేసుకొని ట్రై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ లైక్ ఏదైనా చేంజెస్ ఉన్నా చిన్న చిన్న చేంజెసే ఉంటాయి. బట్ అల్టిమేట్‌లీ యూ విల్ గెట్ అప్ టు దీస్ లెవెల్స్. ఈ చాప్టర్స్ ఈ ఆర్డర్ ఏదైతే ఉందో, ఈ ఆర్డరే మీరు ఎగ్జామ్‌లో కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంది. దట్స్ వై ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఫస్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత కంపెనీస్ యాక్ట్ కంప్లీట్ అయిపోవాలి. ఆ తర్వాత కంపెనీస్ యాక్ట్ తర్వాత ఎథిక్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ ఇక స్పెషల్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒకసారి కేస్ స్టడీ బేస్డ్ క్వెషన్స్ అడిగినప్పుడు ఎలా చేయాలి. దట్స్ ఇట్ అండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ గో టు ద క్వెషన్ నంబర్ 3 అండ్ 4. క్వెషన్ నంబర్ 3 అండ్ 4 కూడా కంప్లీట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద ప్రిపరేషన్. ఇలా క్వెషన్ వైస్‌గా వెళ్ళడం అనేది అంటే క్వెషన్ వైస్‌గా ఈ క్వెషన్‌లో ఇండస్ట్రియల్ లాస్ అడుగుతున్నారు. ఫస్ట్ ఇది చదవాలా? ఫస్ట్ ఇది చదవాలా? ఇలా వెళ్ళండి. అంతేగాని చాప్టర్ వైస్‌గా చదువుకుంటూ వెళ్ళి సో, అంత కష్టపడొద్దు. సో, జస్ట్ ఉన్న టైంని ఎఫెక్టివ్‌గా ప్లాన్ చేసుకోండి. యాస్ పర్ ది ఎగ్జామ్ పేపర్ ఎలాగైతే ఉండబోతుందో దాన్ని బేస్ చేసుకొని ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో, ఇక అదే కాంట్రాక్ట్ యాక్ట్, ఎథిక్స్, డైరెక్టర్స్, కోడ్ ఆన్ వేజెస్, గ్రాట్యుటీ కొంచెం ఈ అటెంప్ట్‌కి ఏబీసీ అనాలిసిస్ కింద తీసుకున్నా. వీ కెన్ షేర్ లైక్ దిస్. బట్ దీనికంటే నేను చెప్పే బేస్ ఏదైతే ఉందో జస్ట్ గో విత్ ద పేపర్ ప్యాటర్న్. ఈ పేపర్ ప్యాటర్న్ జూన్ 2026కి మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో జస్ట్ దీనికి తగ్గట్టుగా మీరు కూడా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ఓకేనా? నేను ఆ యెల్లో కలర్ హైలైట్స్ ఏదైతే ఇచ్చానో సో, మీరు వాటి వరకు లైక్ సెకండ్ ప్రయారిటీలో చదువుకున్నా ఫస్ట్ కంప్లీట్ ఆల్ దీస్ ఏరియాస్. నా కంపెనీస్ యాక్ట్, ఈ ఎథిక్స్ ఇవేవైతే ఉన్నాయో ఫస్ట్ వీటి వరకు కంప్లీట్ చేసుకోండి. వీటి వరకు కంప్లీట్ చేసుకుంటే 70 మార్క్స్ అయిపోయిందండి. ఇంక మళ్ళీ ఇంకా అది చాయిసే కదా ఎలాగో. సో, ఇట్ వాస్ దేర్ ఇన్ ద చాయిస్. సో, యూ నో నీడ్ టు వర్రీ మచ్. ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఎగ్జామ్‌లో కూడా. ప్రిపరేషన్ కూడా అలాగే చేయండి. ఫస్ట్ నార్మల్ అంటే మీరు ఏదైతే చాయిస్‌లో తీసుకోవాలనుకుంటున్నారో ఆ టాపిక్స్ కాకుండా మిగతా టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత గో టు ద చాయిస్. మీరేదైతే చాయిస్ తీసుకోవాలనుకుంటున్నారో అది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. సో, ఇలా ప్రిపరేషన్‌ని ఈ తక్కువ టైంలో ప్లాన్ చేసుకోవడం అనేది ఇట్ విల్ బీ యూజ్‌ఫుల్ అండ్ దానివల్ల మీకు బెనిఫిట్ అనేది మీరు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో, చెప్పిన బేసిక్ గైడ్‌లైన్స్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా! 100 మార్క్స్‌కి కంపల్సరీగా రాయాలి. మీకొచ్చా రాదనేది ఇట్స్ సెకండరీ. ఫస్ట్ 100 మార్క్స్‌కి ఎగ్జామ్ అయితే రాయండి. ఓకే. సో, అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. అన్ని క్వెషన్స్ అంటే లైక్ చాయిస్ కాకుండా మీరు ఏదైతే క్వెషన్స్ సెలెక్ట్ చేసుకున్నారో అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. ఎంసీక్యూస్ ఎంసీక్యూస్ టిక్ పెట్టేటప్పుడు బై చాన్స్ మీకేదైనా ఎంసీక్యూ తెలియకపోతే జస్ట్ మీకేదైతే ఆన్సర్ అనిపిస్తుందో జస్ట్ అది ఒక మార్క్ పెట్టుకొని అలా ఉంచండి. ఆ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చి రివైజ్ చేయండి. కంపల్సరీగా మీకు ఆన్సర్ వస్తుంది. సో, మీకు మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్‌కి ట్రిక్స్ అన్నీ మీకు క్వెషన్ పేపర్‌లో దొరుకుతూనే ఉంటాయండి. జస్ట్ యూ హావ్ టు వెరిఫై. వెతకాలి. ఎక్కడ ఆన్సర్స్ ఉంటాయి ఏంటనేది వెతకాలి. సో, అలా ఎంసీక్యూస్ అయితే చాలా జాగ్రత్తగా పెట్టండి. అండ్ ఫస్ట్ 15 మినిట్స్ టైమ్ ఏదైతే ఉందో
ఆ ఫస్ట్ 15 మినిట్స్ టైమ్‌ని కూడా జస్ట్ యుటిలైజ్ ఫర్ ది స్మాల్ క్వెషన్స్ లైక్ ఎంసీక్యూస్ సాల్వ్ ఎంసీక్యూస్ తెలుసుకోవడానికి కానీ, డైరెక్ట్ క్వెషన్స్‌ని సైడ్ హెడ్డింగ్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి కానీ. సో, దానికోసం యుటిలైజ్ చేసుకోండి. టైమ్‌ని చాలా ప్రాపర్‌గా ప్లాన్ చేయండి. అన్నెసెసరీ కంటెంట్ రాసుకుంటూ వెళ్ళొద్దు. పిన్ పాయింట్ ఆన్సర్స్ రాసుకోండి. సో, జస్ట్ రివైజ్ ఎవ్రీథింగ్ అండ్ గో టు ద ఎగ్జామ్ కాన్ఫిడెంట్‌లీ. ఎగ్జామ్‌కి కాన్ఫిడెంట్‌గా వెళ్ళండి. సో, దేర్ ఈస్ నథింగ్ లైక్ ఇక టఫ్ అండి. టఫ్ అంటూ ఏముండదు. సో, జస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మీరు ప్రిపేర్ అయినంత వరకు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయి వెళ్ళిపోండి. ఎగ్జామ్‌లో కంపల్సరీగా యూ కెన్ రైట్ ఫర్ ద బెస్ట్ థింగ్స్. బెస్ట్ మార్క్స్ అనేది అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో, ఎథిక్స్ అయితే అసలు ఎథిక్స్ ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా అంటే ఒక 2, 3 టైమ్స్ రివైజ్ చేసుకోండి. ఉన్న టైంలో ఇప్పుడు నేను చెప్పేది ఒకటేనండి. తక్కువ సిలబస్ తీసుకున్నా ఎక్కువ టైమ్స్ రివైజ్ చేయండి. అందుకోసమే నేను ఇక్కడ మీకు ఆ యెల్లో హైలైట్స్ ఏదైతే చేసి ప్రెజెంట్ అలా స్టాప్ చేయమని చెప్తున్న రీజన్ ఏంటని అంటే, మీరు చదివినంత వరకు పర్ఫెక్ట్‌గా మల్టిపుల్ టైమ్స్ చదివారా లేదా? అది చెక్ చేసుకోవాలి. సో, జస్ట్ స్టిక్ ఆన్ టు దట్ కాన్సెప్ట్. అది అయిపోయిన తర్వాత నేను అది కాకుండా మిగతా చాప్టర్స్ అన్నీ చాలా బెస్ట్‌గా మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేశాను సార్. దెన్ గో టు ద టాపిక్స్ విచ్ యూ వాంట్ టు టేక్ యాస్ ఎ చాయిస్. వాటిని తర్వాత చెక్ చేయండి. బట్ ఫస్ట్ వీటి వరకు రిమైనింగ్ చాప్టర్స్ ఏదైతే మీరు ఎగ్జామ్‌లో రాయాలనుకుంటున్నారో, వాటిని నంబర్ ఆఫ్ టైమ్స్ అట్‌లీస్ట్ 2, 3 టైమ్స్ అనేది రివైజ్ చేసుకొనే వెళ్ళండి. ఓకేనా? ఇక అంతకంటే ఇంకొక సక్సెస్ ఫ్యాక్టర్ ఏమీ లేదండి మనకి లాలో. జస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. సో, మీకు డైరెక్ట్ క్వెషన్సే ఉంటాయి. జస్ట్ యూ విల్ గెట్ 2 కేస్ స్టడీస్ అండ్ 2 క్వెషన్స్ మీరు చాయిస్ అనేది పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. యూ కెన్ రైట్ ఫర్ 100 మార్క్స్. 100 మార్క్స్‌కి కంపల్సరీగా రాయొచ్చు. సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లా ఎగ్జామ్. ఓకేనా? సో, దట్స్ ఇట్ అండి. థాంక్స్. బై.